ఏంటి సిద్ధు, నిద్రపోయావా లేదా? ఫోన్ చేయొద్దు అన్నాను కానీ నువ్వు ఫోన్ చేయకపోతే అదోలా ఉంది. మాట్లాడాలి అనిపిస్తుంది కానీ మాట్లాడే పరిస్థితి లేదు. వదినా, థ్యాంక్స్ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. నువ్వే గనుక లేకపోయి ఉంటే అన్నయ్య వాళ్ళు రేపే వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసేవారు. వీలైతే ముహూర్తాలు కూడా పెట్టేసేవాళ్ళు. మీకు హ్యాపీగానే ఉంది. నా పరిస్థితి తలుచుకుంటే నాకే భయంగా ఉంది. అదేంటో వదినా అలా అంటున్నావు? నీ ప్రేమ కోసం నేను ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. రేపది ఏమవుతుందో, ఎటువైపు తీసుకెళ్తుందో అని ఒకవైపు ఆలోచించాల్సి వస్తుంది, ఇంకోవైపు నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. మనసంతా ఈ ఆలోచనలతో నిండిపోయి నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందే మీ అన్నయ్య అడిగాడు ఏమైంది నీకు అని. వదిన కూడా అడిగింది ఏంటి భూమి అలా ఉన్నావు అని. చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎప్పట్లా లేను అని. దీనికి కారణం నువ్వే కదా? అంటే అందరూ నా గురించి ఆలోచిస్తారు కానీ ఈ విషయంలో నాకు సాయం చేసేది నువ్వే కదా వదినా. నువ్వే అలా ఫీల్ అయిపోతే ఎలా? చిన్నపిల్లవి, నీకు అర్థం కాదు శౌర్య. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా కుటుంబమే విడిపోయే పరిస్థితి వస్తుంది. నీ ప్రేమని గెలిపించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో ఆ ప్రేమ వల్ల ఈ కుటుంబం విడిపోకుండా ఉండడానికి కూడా నువ్వంతే తపన పడాలి. నీకు నేను ముందే చెప్పాను, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఆ అబ్బాయి మాట తీరు, ప్రవర్తన నాకు నచ్చితేనే నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదంటే నీ మనసులో నుండి ఆ ప్రేమను తీసేయాలి అని చెప్పాను.